శ్రీమాత్రే నమః. ముందుగా లోకమాత అయిన ఆ పరాశక్తికి నమస్కరిస్తూ, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. లలితా సహస్రనామాల్లోని మొదటి నామాలు అమ్మవారి ఆవిర్భావ పరమార్థాన్ని మనకు స్పష్టంగా చెబుతాయి. అసలు అమ్మవారు ఎందుకు ఆవిర్భవించారు, ఆ చిదగ్నికుండం అంటే ఏమిటి అన్న విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి కుమారస్వామి జన్మించాల్సి ఉంది. ఆ సమయంలో శివుడి ధ్యానాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించిన మన్మధుడు ఈశ్వరుడి కంటి మంటల్లో భస్మమైపోతాడు. ఆ మన్మధుడి భస్మం నుండి భండాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు పుడతాడు. కేవలం భస్మం నుండి పుట్టడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. అతడు అజ్ఞానానికి, అహంకారానికి ప్రతీక. పరమశివుడిని మెప్పించి అజేయమైన వరాలను పొందిన భండాసురుడు ముల్లోకాలను పీడిస్తూ దేవతలను స్వర్గం నుండి తరిమివేస్తాడు. దిక్కుతోచని దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా ఆ ఆది పరాశక్తిని ఆరాధించడమే ఏకైక మార్గమని ఆయన సూచిస్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి హిమాలయాల్లో మహాశంబరయాగం అనే ఒక అపూర్వమైన క్రతువును నిర్వహిస్తారు. ఇది సాధారణ హోమం కాదు. దేవతలు తమలోని అహంకారాన్ని, భౌతిక తత్వాన్ని, చివరకు వారి దేహాల్లోని మాంస రక్తాదులను సైతం హవిస్సుగా సమర్పించి తీవ్రమైన తపస్సు చేస్తారు. అదే చిదగ్నికుండం అంటే జ్ఞానమనే అగ్నిగుండం. ఆ మహాయాగ ఫలంగా అగ్నికుండం నుంచి కోటి సూర్యుల ప్రకాశంతో అత్యంత సౌందర్యవతిగా జగన్మోహిని రూపంతో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిర్భవిస్తుంది. ఆమె ముఖంలో కోటి చంద్రుల చల్లదనం, కళ్ళలో అనంతమైన కరుణ, దేహమంతా పద్మరాగమణుల ఎరుపు రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఆమె 4 చేతుల్లో మనస్సు అనే చెరుకు విల్లును, జ్ఞానేంద్రియాలనే 5 పుష్పబాణాలను, రాగద్వేషాలనే పాశాన్ని, అహంకారాన్ని అణిచే అంకుశాన్ని ధరించి సాక్షాత్కరిస్తుంది. దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం కోసం ఆమె పరమశివుడి స్వరూపమైన కామేశ్వర స్వామిని వివాహం చేసుకుంటుంది. అనంతరం మణిద్వీపాన్ని రాజధానిగా చేసుకొని శ్రీచక్ర రాజరథంపై అధిరోహించి భండాసురుడిపై యుద్ధానికి బయలుదేరుతుంది. అమ్మవారి ఆజ్ఞతో ఆమె మంత్రిని అయిన శ్యామలాదేవి, దండనాథ అయిన వారాహీదేవి తమ అపారమైన శక్తి సేనలతో రాక్షస సంహారం చేస్తారు. చివరకు లలితాదేవి తన బాణాలతో భండాసురుడిని వధించి లోకాల్లో మళ్ళీ ధర్మాన్ని, శాంతిని నెలకొల్పుతుంది. ఈ గాథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, మనలోని అజ్ఞానమనే భండాసురుడిని అంతం చేయాలంటే మన అహంకారాన్ని జ్ఞానమనే చిదగ్నిగుండంలో ఆహుతి చెయ్యాలి. అప్పుడు మనలో అమ్మవారి కరుణాశక్తి ఆవిర్భవిస్తుంది. అట్టి జగన్మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమాత్రే నమః.